ఈ జీవితమే, ఈ లోకమే, ఇంకా మరొక జీవితం లేదు అనుకున్నాం అనుకోండి, ఈ భూమి మీద మనకు కావలసిన ఎంజాయ్ అంతా చేయొచ్చు. తెలుసండి, అవునా కాదా? చాలామంది అంటారు కదా, బ్రతికినంత కాలము హ్యాపీగా బ్రతికి చనిపోవాలంటారు. బ్రతికినంత కాలం అంటే ఇదే బ్రతుకు అనుకుంటారు చాలామంది, ఇదే జీవితం అనుకుంటారు. అంటే ఇదే బ్రతుకు, ఇదే జీవితం అనుకుంటే కనుక ఆఖరికి ఏమవుతుంది పరిస్థితి? ఏమవుతుంది? అందుకే దేవుడు లేడని బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. దేవుడు లేడని బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు అని చెప్పి, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియపరుచుదురు కదా? చాలా మంది అనుకుంటారు, ఇదిగో దేవుడు లేడు, అది లేదు, ఇది లేదు, ఏమి లేదు అని అనుకుని మరణించిన తర్వాత ఏ స్థలముకు వెళ్తున్నారన్నదే ఇంపార్టెంట్. అందుకే బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఎక్కడికంటే ఏ స్థలముకి వెళతారో వారికి ఏం తెలుసా? తెలీదే. ఆ స్థలములోనికి వెళ్ళాలంటే, ఆ మార్గము గుండా వెళ్ళాలంటే యేసుప్రభు అంటున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరును కూడా తండ్రి యొద్దకు చేరలేరు. అంటే ఆయన యొద్దకు వెళ్ళాలంటే ఆయన ద్వారా మనము ప్రవేశించాలి, ఆయన మార్గము గుండా నడవాలి. మరొక జీవితం మనకు ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే సమాధి చేయబడి సజీవుడై లేచాడంటే, ఆ దేవుడు సజీవుడైన దేవుడిని మనము కలిగి ఉన్నాం. ఈ జీవితమే కాదు, ఈ జీవితం మా అంటే 50 ఏళ్ళు, అధిక బలం ఉంటే ఒక 60-70 అంతే, ముగించిపోతుంది. అంటే ఈ జీవితం కోసం కాదు, కోట్ల సంవత్సరాలు నిత్యము జీవించే పరలోకము కొరకు మనం ఎదురు చూడాలి. అది దానికోసం మనం ప్రయాసపడాలి, దాని కొరకే మనం భక్తి చేయాలి ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే మనము ప్రభు కొరకు బ్రతకాలి. పౌలు గారు అంటున్నారు, సమస్తమును పెంటతో సమానముగా ఎంచి ఉన్నాను. పెంటతో, తనకున్న ఆస్తి, బంగారము ప్రతిదీ కూడా ఎలా ఎంచాడంట? పెంటతో సమానంగా. అంటే నాకు క్రీస్తే కావాలి, క్రీస్తు నాకు కావాలి. ఈరోజు సజీవుడైన దేవుడు నా కొరకు ఇదిగో చనిపోయి సజీవుడై లెగిస్తాడని ఆనందంతో ఉన్నాం కదా మనం. ఆనందంతో మరి ఎప్పుడు నిజమైన ఆనందం మనకు దొరుకుతుంది తెలుసా? క్రీస్తులో ఎప్పుడైతే నమ్మకంగా బ్రతికి ఆయన కొరకు జీవించి మరణిస్తామో అప్పుడు మరొక జీవితం మనకే ఉంటుంది. ఆ బ్రతుకు కొరకు మనం ఎదురు చూడాలి, ఆ జీవితం కొరకు ఎదురు చూడాలి. ఇప్పుడు చాలామంది మరణించారో సమాధి